హై వ్యూవర్స్, సినిమాలకు సంబంధించి ప్రమోషన్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ప్రమోషన్ కాకుండా వాళ్ళు బాధను వ్యక్తం చేస్తారు. అది కాస్త ప్రమోషన్ అనేది హిట్ అయ్యిద్ది. కొన్నిసార్లు వాళ్ళు చేసిన ప్రమోషన్ వచ్చేసి బూమరాంగ్ అయిపోయి తేడా కొట్టి వీళ్ళకే మైనస్ అయ్యేది. నిన్న త్రిభానధారి బార్బరిక్ అని చెప్పేసి ఓ సినిమా, దీనిలో చెప్పుకోదగ్గటువంటి వాళ్ళు కాదు, కానీ స్టోరీ బాగుంది. నేను థియేటర్కి వెళ్ళాను, జనాలు చాలా తక్కువ మంది వచ్చారు. ఆ చూసిన అడిగాను, సినిమా చాలా బాగుందన్నారు అంటూ తెలుగు సినిమా తీసి నేను తప్పు చేశానంటూ తను చెప్పేసి తను కొట్టుకున్నాడు. ఎవరు? డైరెక్టర్ మోహన్ శ్రీవాత్సవ. ఇతను అలా కొట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ మొత్తం వైరల్ అయింది. అసలు ఈ సినిమా ఏంటి, ఆ బార్బ్రిక్ అంటే ఎవరు, అండ్ ఈ సినిమా అసలు ఏముంది అని చూసుకుని అడగటం, ఇంకొంతమంది సరే వెళ్ళి సినిమా చూసొద్దని చెప్పేసి వెళ్ళటం, ఇదంతా చేస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అతను ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పేసి వాళ్ళు ఆవిడ భయపడిపోయి థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిందట. అండ్ ఇతను అసలు ఏం చేసుకుంటాడు అని చెప్పేసి ఇంకొంతమంది అతను గమనిస్తున్నారట. బట్ ఇది సినిమా ఇండస్ట్రీ. తెలుగు సినిమా వాళ్ళు లేనిపోయిన అత్యాశలకు పోయి, హరిహర వీరమలప్పుడు కూడా ఇదే చెప్పా, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా, అత్యాశకు పోయి బంగారు గుడ్లు పెట్టే బాతుని కోసేశారు. అది గుడ్లు పెడతలేదు ఇప్పుడు, ఎందుకు చచ్చిపోయింది అది. ప్రశాంతంగా మిగతా రాష్ట్రాలలో లాగా తమిళనాడే తీసుకోండి. మొన్న కూలీ సినిమా అప్పుడు కూడా మన దగ్గర 350, 450 టికెట్. చెన్నైలో హయ్యెస్ట్ అంటే 180 రూపీస్, 180 రూపాయలు మల్టీప్లెక్స్లో కూడా. మన దగ్గర 350, 450. ఇక ఆల్మోస్ట్ మన దగ్గర చాలామంది ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసేసుకున్నారు. ఈ మధ్య కూడా పనికి మళ్ళీ యాదవులు ఆ ఓటీటీలో కూడా మళ్ళీ యాడ్లు వస్తున్నాయి. సబ్స్క్రిప్షన్ ఉన్నా సరే మళ్ళీ యాడ్లు. అదేమంటే ఆ యాడ్ రాకుండా అంటే మరలు ఇంకో డబ్బులు అంట. అందుకే ఐబొమ్మ ఏదో ఉంది కదా, అది చూస్తున్నారు జనాలు. ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉండి కూడా ఆ యాడ్లు చిరాకు వచ్చి ఈ పైరసీ చూస్తున్న వాళ్ళు పెరిగిపోతారు ఈ మధ్యకాలంలో. ఒకనాడు బ్లాక్ టికెట్లు అమ్ముతున్నప్పుడు నేనే పైరసీ కరెక్ట్ అని చెప్పేసి ఓపెన్గా అన్నాను నేను. ఎందుకు ఏంట్రా బ్లాక్లో టికెట్లు అమ్మటం, 4-5 గంటలు నిలబడి క్యూలో ఉండి చేస్తే చివరికి ఆడికి వెళ్తేనేమో టికెట్లు అయిపోయినట్టు, ఇటు చూస్తే టికెట్లు వాడెక్కడ అమ్ముతున్నాడు. అలాంటి పైరసీ చేసి ఏం చేస్తారని చెప్పేసి అన్న. ఆ తర్వాత టెక్నాలజీ పెరగటం, టికెట్లు అందుబాటులో ఉండటం కూల్. బట్ నెమ్మదిగా మన వాళ్ళు టికెట్ రేట్లు పెంచారు. ప్రీమియర్లు అంటూ, ఫ్యాన్ షోలు అంటూ అడ్డదాని టికెట్ రేట్లు పెట్టేశారు. సరే అప్పుడు కూడా ఓకే. బట్ ఆ తర్వాత అన్న టికెట్ రేట్లు బాగున్నాయి అంటే పెద్ద హీరోలు అయితే 2 వారాలు పెంచుకోవాలి, చిన్న వాళ్ళు అయితే బడ్జెట్ ఎక్కువ ఉంటే పెంచుకోవాలి, ఇలా. సరే అవన్నీ కూడా ఓకే. థియేటర్కి వెళ్ళాం, పిల్లలతో కనుక వెళ్ళారనుకోండి, మధ్యలో పాప్కార్న్, స్నాక్స్ వందలు వెళ్ళిపోతుంది. అరే యాక్చువల్ మొన్న ఒక వీడియో ఇవ్వాలి సార్, అది బ్యాకప్ పెట్టినట్టున్నాను, చూస్తాను. వాటర్ బాటిల్ కూడా 10 రూపాయలు, 20 రూపాయల వాటర్ బాటిల్ కూడా 40 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు కూడా అమ్ముతున్నారు వాళ్ళు. వాస్తవానికి యాక్చువల్ నీళ్ళు వాళ్ళు అక్కడ పెట్టాలి, బట్ అవి క్వాలిటీ ఉండి గబ్బుగా ఉంటాయి. కావాలంటే చేస్తారు వాళ్ళు, దాన్ని కొనుక్కోవాల్సి అవుతుంది. మళ్ళీ వాటర్ ప్యాకెట్లు ఉండవు, మరలా డబ్బాలే. సో భయంకరమైనటువంటి వ్యాపారం పేరుతో మల్టీప్లెక్స్లో, సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా వచ్చినటువంటి ప్రేక్షకులను దోచుకుంటూ ఉంటే ఇక సినిమాకి ఎందుకు రావాలి? ఏమయ్యా మోహన్ శ్రీవాత్సవ, నువ్వే చెప్పు. స్టార్ హీరోనా, నార్మల్ హీరోనా, పెద్ద సినిమానా, చిన్న సినిమాని కాదు, సినిమాకి ఒక ప్రేక్షకుడు నేను రావాలంటే ఫస్ట్ నాకు ఆ సినిమా స్టోరీ మీద ఆసక్తి కలగాలి, ఆ పేరు నాకు నచ్చాలి, అండ్ ఆ సినిమాకి సంబంధించి డైరెక్టరు, ప్రొడ్యూసరు, స్టార్లు, అందులో స్టార్ కాస్ట్ ఎవరితో వీళ్ళంతా ఎంతో నాకు ఒక ఉంటే ఆ సినిమా సంబంధించి వచ్చిన ట్రైలర్, రిమైనింగ్ సినిమా బజ్ ఏదైతే ఉందో దాని మీద బేస్ అయ్యి అప్పుడు నేను రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. అది కూడా ఎప్పుడు టికెట్ అట్లా అందుబాటులో ఉండాలి, థియేటర్లు నీట్గా ఉండాలి, అండ్ బ్రేక్లో వచ్చేసి నేను ఏదైనా కొందామన్నా తిందామన్నా నాకు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ ఉంటే అక్కడ వస్తాడు. రీసెంట్ టైమ్స్లో కూడా కలెక్షన్లో గట్టిగా వస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో, సూపర్ డూపర్ హిట్ అయిన కలెక్షన్ అది కూడా ఫస్ట్ వీక్లోనే కొడుతున్నారు అంతే, 2వ వీక్ 3వ వీక్ కథం. సో ఈ మోహన్ శ్రీవాత్సవ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు సినిమా అంటే జస్ట్ లైక్ జోదం, సినిమా అంటే జస్ట్ లైక్ రమ్మీ, సినిమా అంటే జస్ట్ లైక్ పేకాట, సినిమా అంటే జస్ట్ లైక్ ఏమంటారు లాటరీ. మన తెలుగు సినీ ఇండస్ట్రీలో 100 సినిమాలు తీస్తే అందులో ఆడేది 10, పోయేది 90. సినిమా ఒక అతను తీస్తున్నాడంటేనే రోడ్డు మీద పడతానికి రెడీ ఉండాలి, అంటే మొత్తం పోతారా బాబు అన్నట్టు, వస్తారా అన్నట్టు. ఈ విషయం తెలిసినోడే సినిమా తీయాలి. జోదం ఆడేవాడు కూడా అలాగే. మహాభారతంలో కూడా ధర్మరాజు కావచ్చు, అటు దుర్యోధనుడు చిత్రం ఆడుతున్నప్పుడు కూడా ఒకటి రోడ్డుని పడక తప్పదనే విషయం అందరికీ అర్థమైపోయింది.
మాయాజోదం కానీ ఏదైనా కానీ ఎక్కడైనా అంతే. సో అంతిమంగా ఈరోజు తెలుగు సినీ పెద్దలు కానీ చిన్నోళ్ళు కానీ ఎవరైనా సరే నటీనటులైనా మొత్తం కూడా కూర్చొని సినిమాని బతికించుకుందాం. అది చిన్న సినిమా పెద్ద సినిమాని కాదు. ఈరోజు చిన్న సినిమాలకి జనాలు రావట్లేదు, రేపు పెద్ద సినిమాలు కూడా రారు. ఎందుకు? ఓటీటీకి అలవాటు పడిపోతున్నారు అండ్ పైరసీకి అలవాటు పడ్డ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. సో అంతిమంగా సినిమా తీస్తున్నది ప్రేక్షకుడి కోసం అన్నప్పుడు ఆ ప్రేక్షకుడు సినిమా థియేటర్ రావాలంటే నువ్వు టికెట్ రేట్లు అందుబాటులో ఉంచు. ఆ థియేటర్లు అమ్మేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం రీజనబుల్గా పెట్టు. నీట్నెస్, మెయింటెనెన్స్, యాంబియన్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకున్నాం. అంతిమంగా ఈరోజు సినీ పెద్దలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పాలకులు అంతా కూర్చొని సినీ ప్రేక్షకుడు అన్నవాడు సినిమాని థియేటర్లను చూసే విధంగా మీరు కనుక చేయగలిగితే, టికెట్లు అందుబాటులో ఉంచగలిగితే అప్పుడు చిన్న సినిమానా పెద్ద సినిమా చూడ్డు, కాసేపు రిలాక్స్ అవుతారా, కాసేపు ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి థియేటర్ దాకా వస్తాడు. అదర్వైజ్ ఎలా వస్తాడు? ఆ విషయం మోహన్కి తెలియాలి. కమెంటు ఈ త్రిబాణధారి బార్బరిక్ అన్నప్పుడు 3 అన్నప్పుడు 3, బాణధారి అంటే బాణాలు ధరించిన వాడు, బార్బరిక్ అన్నప్పుడు బార్బరిక్ పేరు చూడండి, ఈ ఘటోత్కచుడు ఉన్నారు కదా వాళ్ళ కొడుకు పేరు అది. ఆయనకి సంబంధించిన సినిమా ఏదైనా స్టోరీ ఉందంటే చూసిన వాళ్ళు చెప్తున్నారు అంత లింక్ ఎక్కడ లేదు అని అంటున్నారు. బట్ ఓకే, రీసెంట్గా కొంచెం ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా ఉన్నట్టు ఉందిలే, అలాగే మళ్ళీ అంత గొప్ప కూడా ఏం లేదని అంటున్నారు. సో చూసిన వాళ్ళు టాక్ అంటే మీకు అలా చెప్పడం బాగానే ఉందని, బట్ బయట అలా లేదు కదా. సో బార్బరీకుడికి సంబంధించి మీరు దాన్ని కొత్తగా చెప్పారా? బార్బరీకుడి పేరు వాడినందుకు మహాభారతంలో ఘటోత్కచుడు కొడుకుకు సంబంధించి ఏదైనా లింక్ చేసి చెప్పారా? సినిమా జనాలు రావాలి, చూడాలి. మలయాళ సినిమాలు మీరు చూస్తారా? మలయాళ సినిమాలు ఎలా ఉన్నా సరే మీరు మీరు దాన్ని ఏమంటారు, సినిమా బాగుందా అంటున్నారు, ఇది మాత్రం బాగాలేదా? మలయాళంలో కూడా మీకు తెలియని వాళ్ళే అంతా అందులో ఉండేది, కానీ అవన్నీ మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ మాత్రం మీరు ఎందుకు చూడరు అని అంటున్నారు. సినిమా బాగుంటే ఫస్ట్ షోనో సెకండ్ షోనో ఉదయం మార్నింగ్ షోనో అవి కాదు, 2 రోజు 3 రోజు కలెక్షన్స్ పెరుగుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మహావతార నరసింహ. అయ్యా డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ్ గారు మహావతార నరసింహ సినిమా యానిమేటెడ్ సినిమా, ఎవరు ఏ స్టార్ హీరో లేరు, ఏం లేదు. అండ్ అశ్విన్ కుమార్ ఆ డైరెక్టర్ కూడా, అతను కూడా ఎవరికి తెలియదు. సో ఈ మూమెంట్లో ఆ సినిమాకి డే 1 వచ్చిన కలెక్షన్ 1,13,00,000 ఎంతో. ఎందుకు? అది కూడా హోంబులే ఫిల్మ్స్ వాళ్ళది కాబట్టి ప్రొడక్షన్ హౌస్. ఆ తర్వాత సినిమా బాగుందని మౌత్ టాక్తో 2 రోజు కలెక్షన్స్ పెరగడం స్టార్ట్ అయినాయి. 10వ రోజు వచ్చేసి 10వ రోజు కలెక్షనే 10 కోట్లు. అలా ఈరోజు ఆ సినిమా 300 కోట్లు దాటింది, ఇంకా ఆడుతూనే ఉంది. ఎందుకంటే సినిమా బాగుందని చెప్పి అద్భుతమైన మౌత్ టాక్ వచ్చింది కదా. అలా మీ త్రిబాణధారి బార్బరిక్ కూడా బాగుందని మౌత్ టాక్ వస్తే జనాలు ఆటోమేటిక్గా వస్తారు. ఆ మౌత్ టాక్ రావాలంటే ఇలా ప్రమోషన్ కాదు, ఆ సినిమాలో దమ్ము ఉండాలి. ఎన్ని చిన్న సినిమాలు అద్భుతంగా హిట్లు కొట్టలేదు థియేటర్లోనే అంటే, ఫస్ట్ డే రోజు ఫ్లాప్ టాక్ వచ్చి కూడా ఎన్ని హిట్లు కొట్టలేదు అంటే, ఆ సినిమా చూసినట్టు చెప్పే విధానం మీద బేసే ఉంటుంది. అలా మీ సినిమాలో దమ్ముంటే ఆ చూసిన ఒకళ్ళిద్దరైనా 10 మంది చెప్తారు, 100 మంది చెప్తారు, వాళ్ళు 1000 మంది 1,00,000 మంది వస్తారు. ఇది బేసిక్ మర్చిపోవద్దు. ఫైనల్లీ ఇప్పుడు ఈయన చేసింది ఏదైతే ఉందో అది నిజంగా చేశాడా లేదన్నప్పుడు డ్రామానా మనకు తెలియదు, కానీ సినిమాకు సంబంధించి ఉద్యోగ రకమైన ప్రమోషను. సో ఆ విషయం సక్సెస్ అయ్యాడని చెప్పేసి అంటున్నారు. వివాదాస్పద దర్శకుడు ఎవరితో రామ్ గోపాల్ అతనొక ప్రమోషను, రాజమౌళి అతనొక ప్రమోషను, బోయపాటిది ఒక రకమైన ప్రమోషన్, త్రివిక్రమ్ ఒక రకమైన ప్రమోషన్. ఇదిగో ఇతను కూడా మొత్తానికి అరే ఏంట్రీ ఈ సినిమా అని అంత అనుకునేలాగా చేశాడు. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాడు ఈ డైరెక్టర్. సరే రానున్న రోజులలో మలయాళ ఇండస్ట్రీకి వెళ్తాడా, ఇక్కడే ఉంటాడు తర్వాత సంగతి. కానీ ఇప్పుడు చెప్పుతో కొట్టుకోవడం కూడా ఒక రకమైన ప్రమోషన్ అని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా చూడండి, ఈ సినిమా బాగోపోతే చెప్పుతో కొట్టని చెప్పేసి అన్నాడంట. బట్ అంత దారుణంగా అయితే ఏమీ లేదులే, చెప్పుతో కొట్టేంత అయితే కాదులే అని అంటున్నారు. సో ఓవరాల్గా కొత్త రకమైన ప్రమోషన్తో పాటు సినీ ఇండస్ట్రీలో ఈరోజు సినిమాలకు చావడానికి కారణం ఎవరు, సినీ థియేటర్కి ప్రేక్షకులు రాకుండా ఉండడానికి కారణం ఎవరు ఏంటనేది కూడా ఈరోజు అంతా మాట్లాడుకుంటున్నారు. అదే మనం డిస్కస్ చేసాం. ఈవెన్ మీ ఫీడ్బ్యాక్ కూడా, మీ ఒపీనియన్ కింద కామెంట్లో తెలియచేయండి.